ఒక మతానికి సంబంధించిన ఆహారపు అలవాట్లు అంటే భుజించే సమయంలో కూడా ఒక రకంగా, ఇంకో మతానికి ఇంకొక రకంగా ఉండవచ్చు, ఉంటాయి కూడా. దానిని అనుసరించినంత మాత్రాన వాళ్ళ మధ్య వివక్ష చూపించినట్టు కాదు కదా. ఒక ప్రభుత్వం మీద బురద జల్లాలి అనుకుంటే దేశం మొత్తంలో అన్ని వార్తా మాధ్యమాలకి ఒకే రకమైన కంటెంట్ పంపిస్తూ ఆ ప్రభుత్వం మీద మిగిలిన వాళ్ళలో కూడా ఒక రకమైన ఏహ్య భావం కలిగేలాగా చేయడంలో మోడీ మీడియాని మించిన వాళ్ళు లేదు. ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే ఉపోద్ఘాతం ఇంట్రో పశ్చిమ బెంగాల్లోని బర్డన్ దగ్గర ఏదో ఒక ఊర్లో ఒక పాఠశాలలో ఎప్పటి నుంచో 2 వర్గాలుగా చేసి విద్యార్థుల్ని వంట విషయంలో అంటే ఒక్క భోజనం వడ్డించే విషయంలో మాత్రమే విడివిడిగా పెడుతున్నారు. అయితే ఆ స్కూల్లో పిల్లల మధ్య ఎలాంటి భేదాలు లేవు, టీచర్ల దగ్గర లేవు, స్కూల్లో కూడా అలాంటివి లేదు. ఆ పద్ధతి హాయిగా జరుగుతుంది. కానీ దాన్ని ఒక ఘోరమైన తప్పిదంగా చూపించే ప్రయత్నం ఇప్పుడు మొదలైంది. పిల్లల్ని మతం ఆధారంగా విభజించటం ఏమిటి అని, మతం ఆధారంగా విభజించారని ఎవ్వరూ చెప్పట్లే అక్కడ. కానీ వీళ్ళు హెడ్డింగులు, వీళ్ళు వ్యాపింపజేసే భావజాలం అలా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నాన్ వెజ్ పిల్లలు, వెజ్ తినే పిల్లలు విడివిడిగా కూర్చోబెడితే తప్పేం కాదు కదా. అయినా కూడా ఇది తప్ప ఒప్ప అనేది పాఠశాలలోకి రాజకీయాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముంది? పాఠశాల కమిటీలు కానీ, పేరెంట్స్ టీచర్ కమిటీలు కానీ, లేదు కొత్తగా అంటే ఒక తరం అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత కొత్త తరం వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు అభ్యంతరం పెడితే స్కూల్కి సంబంధించిన యాజమాన్యాలు చూసుకుంటారు. దీంట్లో రాజకీయాలను జొప్పించి వార్తలు రాయటం ఏంటి అంటే ఏదో ఒకలాగా పశ్చిమ బెంగాల్లో సెంట్రల్లో అధికారంలో ఉన్న వాషింగ్ పౌడర్ నిర్మా బ్యాచ్ చేరాలనుకుంటుంది, అంతే కదా. ఇప్పుడు మనము మంచి పనులు చేసాం, ఆశీర్వదించండి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, ఇక్కడ కూడా మేము వస్తేనే చక్కగా ఉంటుంది పరిపాలన అని చెప్పుకోండి. కానీ ఇలా చిన్న చిన్న స్థాయిల్లో కూడా వెళ్ళిపోయి ఇప్పుడు ఆ పిల్లలకి లేని ఇబ్బంది మీకేంటి అంటే ఇదేదో మళ్ళీ ఈ విభజనని మేమేదో సమర్థిస్తున్నాం అనుకునే వెధవలు మూసుకోండి. అర్థమైందా? ఎందుకు ఎందుకో విడిగా కూర్చోపెట్టి భోజనాలు పెట్టడం అనేది చేస్తున్నారనుకోండి, ఎందుకో తెలుసుకోండి, ఆ కారణాన్ని కరెక్ట్ అనుకోండి, వదిలేసేయండి. లేదు అప్పుడే ఒక రీజన్తోనే అంటే ఆ రీజన్ ఎప్పటికీ వ్యాలిడ్ కాదనుకోండి, అప్పుడు మీరు చెప్పినట్టు అందరిని కలిసి కూర్చోబెట్టేసేయండి, తప్పే ఉంది. కానీ దీన్ని నానా యాగి చేసి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అంటగట్టి ఆ సర్కారు వల్లనే, పైగా ఇక్కడ ఇది ఇప్పుడు కాదు, ఈ 20 ఏళ్ళ నుంచి కాదు, సిపిఎం వాళ్ళు పాలిస్తున్న దగ్గర నుంచి కూడా ఉన్నదన్నమాట. కాబట్టి ఈ సర్కారుకి మీరు అంటగట్టే ప్రయత్నాన్ని మనం ఎటు చెప్తాం తెలుగులో కాబట్టి ఆ బెంగాలీ భాషలో వాళ్ళకి ఎటు అర్థం కాదు. ఈ మధ్య డబ్బింగ్ ఇది కూడా వచ్చింది, మనకి యూట్యూబ్ మన వీడియోలని డబ్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా డబ్ అయిపోతాయి వాళ్ళ భాషలో. ఇది ఒకటి వీడియో డబ్ చేసి చూద్దాం. అది మేము చెప్పదలసిందంటే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు 99లో పిసిసి ప్రెసిడెంట్గా ఉండి ఎన్నికలకు వెళ్తున్నప్పుడు ఆయన మీద నానా రకాల ఆరోపణలు చేశారు. ఆ టైంలో అందరూ తెలిసిన వాళ్ళు చెప్పింది, విశ్లేషకులు కూడా, మనం ఒక కుక్కని చంపాలి అంటే మామూలుగా చంపితే మనుషులు ఊరుకోరు తిరిగేవాళ్ళు, అది పిచ్చి కుక్క అని ముద్ర వేయాలి, ఆ తర్వాత దాన్ని చంపాలి అని. అట్లా ఆయన మీద నానా రకాల ఆరోపణలు చేశారు. 2004 వచ్చేసరికి అది కుదరట్లా. అట్లానే ఇక్కడ కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని మీరు ఏదైనా చేయాలంటే ఇలాంటివన్నీ తీసుకొచ్చి చూపించాలండి. అది బై.